హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారాలు. మరిన్ని కొత్త వీడియో కోసం నేను ముందుకొచ్చాను చాలా రోజుల తర్వాత. ఫ్రెండ్స్, మా ఆదివాసీ ఆచరణ సంస్కృతి సాంప్రదాయ పండుగ కొరకు నేను ఈరోజు వీడియో ఫ్రెండ్స్, విటింగ్ పండుగ సందర్భం అన్నమాట. సో ఈ కార్యం ఎందుకు చేస్తారంటే, సో ఇలా చేస్తే మా గ్రామానికి ఒక మేలు జరుగుతుంది అన్నట్టుగా మా యొక్క గిరిజనులు విశ్వాసం అన్నమాట. దీనికి కావలసిన సామాన్లన్నీ వెతికి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేసుకుంటారు. ఇది ఒక మాకు ఆచరణ సంస్కృతి సాంప్రదాయం అనుకోవాలి. సో పూర్వం నుంచి ఆచరించుకుంటూ వస్తున్నటువంటి ఒక పండగ అన్నమాట, విటింగ్ పండగ. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేస్తున్నారో ఈ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మేము చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇదే ప్రాసెస్లో ఫైనల్గా మీకు ఎలా జరగబోతుందో చూపిస్తాను ఈ వీడియోలో. సో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ వాటిని ఎలా గురి చేసి కొడతారు అంటే తుపాకీతో కొడతారు కొన్ని. ఫ్రెండ్స్, మీరు గమనించగలరు, చూడండి దానికి కావలసిన సామాన్లన్నీ సో కొమ్మలు ఆకులు ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఈ కార్యం అవ్వాలంటే మామూలు విషయం కాదు, అన్నీ ఉండాలి. సో వాళ్ళ ఏర్పాట్లో చూడండి ఒకసారి. గైస్ ఒకసారి చూడండి, సో అక్కడ మున్సాబు ఉన్నాడు, మున్సాబుతో పాటు గురిబుడ్డూలు ఉంటారనమాట. వాళ్ళు ముగ్గులు వేసుకుంటే నీట్గా ఇలా చేస్తేనే బాగుంటుంది, ఇది విజయవంతం అవ్వాలంటే సో చాలా జాగ్రత్త చేయాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళు ఇదంతా చేస్తారు. దాని కర్ర ఇవన్నీ కొమ్మలు ఆకులు సో వాటికి కావాల్సిన ఇవన్నీ ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. సో చివరి వరకు చూడండి ఎలా చేస్తారు. చూడండి గైస్, గన్ను తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈ పండుగ ఎలా ఉంటుందంటే సో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎంజాయ్ చేసే వాళ్ళు ఒక పక్క ఉండాలి, సో ఆ కార్యం చేసే ఇంకొక పక్క. ఫ్రెండ్స్, ఇది ఎలా చేస్తారో గమనించగలరు. చూడండి, ఒక పనసకాయ ఉంది, ఒక బియ్యం ఉంది, దానిపైన ఒక దీపం ఉంది. సో ఎంత జాగ్రత్తగా ప్రేయర్ చేసుకుంటున్నారు. ఈ ప్రేయర్ ఏంటంటే సక్సెస్ఫుల్ అవ్వాలని వాళ్ళ ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా అంశాలు పాటించాల్సినవి ఏంటంటే సో వీక్షించే వాళ్ళు ఉన్నారు, కాకపోతే అక్కడ ప్రేయర్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఇక్కడ డెమ్స్ ఆడుతున్న వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా చేసినట్లయితే కార్యం అయితే సక్సెస్ఫుల్ అవ్వద్దు. ఏదైనా గ్రామానికి ఆటంకం రావచ్చు అనే వారి యొక్క భావన అన్నమాట. సో ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం అని వారు చాలా గొప్పగా చెప్తున్నారు. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, చివరి వరకు చూసి గమనించగలరు. దయచేసి నా యొక్క మనవి. గైస్, అక్కడ ప్రేయర్ చేయడం అయిపోయింది. సో ప్రార్థన పూజలు మొత్తం చివరి వరకు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అక్కడ వదిలిపెట్టినటువంటి కోడి గుడ్డుని ఒక కోడి పెట్టని గురి చేసి కాల్చుతారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, గన్తో షూట్ చేయాలన్నాను కదా, గన్తో షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే సో ఆ గన్తో సక్సెస్ఫుల్ అవ్వకపోతే టార్గెట్ నెక్స్ట్ బాణంతో గురి పెడతారు. అది కూడా సక్సెస్ఫుల్ అవ్వకపోతే రాళ్ళతో కొడతారు. అలా కంటిన్యూ కొడుతూనే ఉంటారు. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి వస్తువు ఏంటంటే కోడి గుడ్డు ఉంటుంది, ఒక కోడి పిల్ల ఉంటుంది, అలానే పనస
పండు అంటే పండు కాదు కాయ ఉంటుంది. సో దాంతోపాటు చిన్న ఇక బియ్యం ఇవన్నీ ఉంటాయి. సో వాటిని టార్గెట్ వేస్తారు. పైన ఫస్ట్ ఏంటంటే సో కోడిపిల్లని టార్గెట్ వేస్తారు, అది చచ్చిపోవాలి. నెక్స్ట్ గుడ్డును పగలు కొడతారు. ఈ ప్రాసెస్లో వారు ఎట్టి పరిస్థితులు గురి మిస్ అవ్వకూడదు. ఒకవేళ మిస్ అయినట్లయితే మనకు చిన్న చిన్న పొరపాట్లు మనం చేసే ఉంటాం, దాన్ని బట్టి ఇలా అవుతున్నాయని వారి యొక్క ఫీలింగ్ అనమాట. సో గైస్ ఏంటంటే ఇది ఒక వారి యొక్క ఆచరణ. నేను ఎప్పుడు ఇలా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను విలేజ్లో ఉంటాను కానీ బట్ నేను ఇలాంటి కార్యానికి ఎప్పుడు నేను ప్రెజెంట్ అవ్వలేదు. సో గైస్ చాలా చాలా బాగుంది. గాయస్ పర్ఫెక్ట్గా చూడండి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఆడపిల్లని అక్కడ పడుకోబెడతారు. సో ప్రేయర్ చేసిన తర్వాత దాన్ని ఇంకా వేలాడదీసి ఎత్తుకెళ్తారు. సో ఆకులు కొమ్మలు ఇవన్నీ పట్టేసి ఇద్దరు ఎత్తుకెళ్తారు. వారి వెనకాల సో డప్పులు కొడుతూ సో వాళ్ళు డ్యాన్సులు ఏడుతూ ఇంకా ఊరేగింపు చేసుకుంటూనే వెళ్తారు. ఇలా సంకులమ్మ దగ్గర తీసుకెళ్లి పూజ కార్యక్రమాలు చేసి ఏవో చేస్తారు. చూడండి చివరి వరకు ఈ వీడియోని. ఆ అమ్మాయిని వేలాడదీసిన తర్వాత వాళ్ళు డెమ్స్లో డాన్సులు వేసుకుంటూ అలా తీసుకెళ్ళిపోతారు. ఇదే ప్రాసెస్లోని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి చాలా బాగా తీసుకెళ్తారు. దానిని ఒక దెయ్యం పిల్ల అంటారు. ఆ దెయ్యం పిల్ల ఏంటంటే సో అది కళ్ళు మూసుకుంటూనే ఉండాలి. ఈ పండగలో సందడి ఎలా ఉంటుందంటే సో ఈ ఊరేగింపులోని అందరూ వాటరు అలానే బురద ఇవన్నీ పట్టుకుని తరుముకుంటూ జల్లేస్తూ ఉంటారు. చాలా చెత్త చెదారంలాగా. అసలు ఫెస్టివల్ ఎలా ఉంటుందంటే ఒక హోలీ లెక్క అనుకుంటుంది. కలర్స్ వేయరు కానీ చూసారా గురుబుడ్డి ముందు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల జనాలంతా ఆ ఆడపిల్లని ఒక దెయ్యాన్ని ఊరేగింపు చేసుకుంటూ వస్తున్నారు. చాలా బాగుంది గాయస్. ఫ్రెండ్స్ చూసారా గురుబుడ్డి డ్యాన్స్ ఎలా ఉందో, ఎంత చక్కగా ఆడుకుంటుందో. ఇంకా అసలు తగ్గని స్టెప్స్తో చాలా అదిరిపోయే స్టెప్స్తో ఆడుకుంటూ ముందుకు తీసుకొస్తుంది ఆ దెయ్యం పిల్లని. దెయ్యం పిల్ల అంటారు వారి యొక్క భాషలో, కానీ దెయ్యం నిజమైన దెయ్యం అయితే కాదు అనమాట. సో ఊరేగింపి అట్లా చేస్తుంది. ఇదే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే క్రమం తప్పకుండా డ్యాన్స్ వేస్తూనే ఉండాలి. ఇది ఒక ఊరేగింపు. గ్యాస్ ఈ వీడియో చాలా లెంత్ ఉంది, దయచేసి క్షమించగలరు. ఊరేగింపు చాలా సమయం పడుతుంది. ఎలాగంటే సో మా విలేజ్ అనమాట చాలా డిస్టెన్స్లో ఉంటుంది. కింద వీధి, మధ్య వీధి, పైన వీధి అనమాట. పైన వీధికి తీసుకెళ్ళాలి. ఊరు మొత్తం ప్రతి ఒక్క హౌస్, ప్రతి ఒక్క వీధికి అసలు ఇది ప్రజెంట్ అవ్వాలి ఈ ఊరేగింపు అనేది. సో ఇలా చేస్తేనే ఈ పండగకి ఒక అర్థం ఉంటుందనేసి వారు చెప్తున్నారు పెద్దలు. సో ఇలా క్రమం తప్పకుండా వాళ్ళ డ్యాన్స్లు వేస్తూ సో భజన లాంటి మ్యూజికల్స్ కొడుతూ ఎంత ఇది అసలు నాన్ స్టాప్ వేస్తున్నారు.
గైస్ మొత్తానికి అయితే కాలనీకి వచ్చేస్తాము. సో సంకులమ్మ గుడి దగ్గరికి వచ్చేస్తాము. వీడియో పూర్తిగా తీయలేదు, దయచేసి క్షమించగలరు. సో మేము అనుకున్న ప్లేస్లో తీసుకురాగలిగాము. ఊరేగింపు చాలా సక్సెస్ఫుల్ అయిందని వాళ్ళు అనుకుంటున్నాను. ఇదే హౌస్లో ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ వారిని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేసి ఆ దెయ్యం పిల్లని కాళ్ళు చేతులు ఇవన్నీ కడిగేసి నీట్గా సో బుగ్గి రాసేసి చాలా ప్రేయర్ చేస్తూ ఉంటారు అనమాట. మా గ్రామానికి మేలు జరగాలనేసి ఆ గురిబుడ్డలు ఎన్నో పూజ కార్యక్రమాలు చేసి చివరికి ఈ యొక్క చివరి పూజ చేసిన తర్వాత ముగించేస్తారు. సో గైస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాలు అన్నీ కూడా వాస్తవాలే. సో నేను తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించగలరు. బాయ్ బాయ్.